పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహపత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గల ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమిత్రుల యొక్క అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైమా గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యార్హత, మీ వృత్తి గురించి. నా పేరు హైమావతి అండి. నేను టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాను. మా నాన్నగారు కూడా టీచర్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా నాకు టీచర్ మీదే ఇంట్రెస్ట్ తోటి ఇలాగ రావడం జరిగిందండి. మా హస్బెండ్ కూడా టీచర్ అండి. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మేడం, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానం తర్వాత మీ జీవితం ఎలా ఉంది? నేను 2009 ఫిబ్రవరి 3వ తేదీన ఫస్ట్ ఈ ధ్యానంకి రావడం జరిగింది. క్లాస్కి అటెండ్ అవ్వాను. అంటే అంతకుముందు ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవాళ్ళు, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా అద్భుతంగా ఉంటుందని. ఒక రకంగా చెప్పాలంటే నేను అదేమీ ఉండదు అని నిరూపించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు క్లాస్కి అటెండ్ అయ్యాను. కానీ తెలియకుండానే అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అయితే 2-3 డేస్ వరుసగా వచ్చాను, కానీ నాకేమీ అంత ఇదిగా ఏమీ అనిపించలేదు. నార్మల్, ఓకే పర్లేదు అనుకున్నాను అంతే. పాజిటివిటీ అయితే రాలేదు. కానీ ఫిబ్రవరి 6వ తేదీన వైజాగ్ నుంచి వంశీకిరణ్ మాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు అన్నమాచార్య కీర్తనలతోటి ధ్యానం చేయించారు. అప్పుడు నాకు తెలియకుండానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, గంట సేపు అలా కూర్చుండిపోవడం, ఒక బాడీలో వైబ్రేషన్స్ తెలియకుండానే, అది మాటల్లో చెప్పలేమండి. ఆ హ్యాపీనెస్, ఒక పరమానందం అంటారు కదా, అలాంటి స్థితిని నేను ఆ రోజు అనుభవించడం జరిగింది. ఇక ఆ రోజే అర్థమైంది, అసలు ధ్యానంలో ఇంత ఉందా, నేను ఏదో అనుకున్నానే, నేను పొరపాటు పడినానే అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి నా ట్రావెల్ మొదలైందండి. అంతకుముందు అయితే నేను ఎప్పుడూ ఒక డిప్రెషన్లో ఉండేదాన్ని. ఒక వెల్తి అన్నీ ఉండేవి జీవితంలో, ఏం కావాలన్నవన్నీ ఉండేవి. కానీ ఒక తెలియని వెల్తి, జీవితం అంటే ఇంతేనా అన్న ఒక అసంతృప్తి ఉండేది. అయితే అప్పుడు నాకు రెగ్యులర్గా ఒక డ్రీమ్ అయితే వచ్చేదండి. ఏంటంటే నెలకు ఒకసారి వచ్చేది ఈ డ్రీము. ఎందుకు వచ్చేదో తెలిసేది కాదు. నేను ఒక బావి లాంటి దానిలోకి వెళ్ళేదాన్ని, ఒక బుట్ట లాంటిది పట్టుకొని వెళ్ళేదాన్ని, వాటర్ దాని నిండా నింపుకునేదాన్ని, పైకి వచ్చేదాన్ని. పైకి వచ్చేసరికి వాటర్ ఉండేవి కాదు. అయ్యో వాటర్ లేవే అని మళ్ళీ బావిలోకి వెళ్ళేదాన్ని. ఇలా పదే పదే చేసేదాన్ని, అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి రావడం జరిగిందో ఆ డ్రీమ్ ఆగిపోయిందండి. అంటే ఆ అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా సోల్ డిజైన్ ప్రకారం నేను ఆత్మజ్ఞానం తీసుకోవడానికి వచ్చాను, కానీ నేను ఆ వర్క్ చెయ్యట్లేదు. అందుకనే డ్రీమ్ ద్వారా మాస్టర్స్ పదే పదే నాకు ఆ విషయం తెలియచేసేవాళ్ళు అనమాట. అది నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నా జీవితంలో ఆ అసంతృప్తి అనేది పోయిందండి. ధ్యాన జీవితం అసలు అద్భుతమైన జీవితం, యూటర్న్ అని చెప్పుకోవాలి. స్పిరిచువాలిటీకి ముందు జీవితం అసహనంతో, అసంతృప్తితో, చాలా డిప్రెషన్తో అలా ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చాక అద్భుతమైన జీవితంగా మారిపోయిందండి. ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ధ్యానం సకల సమస్యల పరిష్కారని, ధ్యానం వల్ల ఆనందం అంటారు కదా. మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి వీటి పరంగా? ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ బాబు అండి. అయితే నేను ధ్యానంలోకి వచ్చాక బాబుకి 2 ఇయర్స్, 2.5 ఇయర్ ఉండింది. అయితే బాబు పుట్టే ముందు నేను చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అయితే ట్రీట్మెంట్ తీసుకొని, చాలా కేర్ తీసుకొని, బెడ్ రెస్ట్ అలా ఉన్న తర్వాతే నాకు బాబు వచ్చాడు. ఇంకా నాకు ఈ బాబు చాలు, ఇంక అక్కర్లేదు, నేను ఆ కష్టం పడలేను అని అనుకునేదాన్ని. అయితే నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఫస్ట్ నాకు జరిగింది ఏంటి అంటే హీలింగ్ అండి. మాది అప్పుడు పామూరు అనమాట. మేము అప్పుడు పామూరులో ఉండేవాళ్ళము. అయితే
పిరమిడ్ సెంటర్ అన్ని పిరమిడ్స్ హ్యాంగ్ చేసి ఉండేవాళ్ళు. ఆ సెంటర్‌లోకి వెళ్ళి సండే మెడిటేషన్ చేసేదాన్ని. ఒక 2-3 అవర్స్ కూర్చునేదాన్ని టైంని బట్టి. అప్పుడు ఫస్ట్ వీక్‌లోనే అండి హీలింగ్ మొదలైంది. నాకప్పుడు ఏం తెలీదు. అర్థమయ్యేది కాదు. ఏదో అవుతుందే అనుకునేదాన్ని. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి పొట్టలో పర్టిక్యులర్‌గా ఒక బ్లాక్ అదంతా క్లీన్ అయిపోతున్నట్టు బాగా తెలిసింది. ఏంటి ఏమవుతుంది అనుకున్నాను. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇంకొక రోజు అలా రెగ్యులర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. చాలా బాగా అనిపించేది నాకు. ప్రతిరోజు ఈవినింగ్ కంపల్సరీ సెంటర్‌కి వెళ్ళేసి స్కూల్ నుంచి రాగానే ఒక 1 అవర్, 1½ అవర్ ధ్యానం చేసుకునేదాన్ని. ఒకరోజు తెలియకుండానే ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాను. ఆ ట్రాన్స్‌లో ఒక ఆస్ట్రల్ వరల్డ్ అని చెప్పుకోవాలి. అక్కడ చాలామంది దేవాత్మలున్నారు. ఎదురుగా ఒక పాప డాన్స్ ఏస్తూ ఉంది. సడెన్‌గా ఆ పాప ఏమైందంటే ఒక నక్షత్రంలాగా మారిపోయింది. మారిపోయి నా ఎదురుగా వచ్చి కూర్చుంది. నక్షత్రంలాగే ఉంది. మనిషిలాగా లేదు. ఆ నక్షత్రం నుంచి వాయిస్ వినిపిస్తుంది. నేను నీ ద్వారా భూమి మీదకి రావాలి అనుకుంటున్నాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అని అడిగింది. నాకు ఏం తెలీదు. కానీ ఓకే అండి యాక్సెప్ట్ చేస్తానన్నట్టు చెప్పాను. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఈ వచ్చిన ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యానని అర్థమైంది. అప్పుడు తెలిసింది నాకు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేశారు. ముందు హెల్త్ ఇష్యూ ఉంది కదా! కానీ గర్భసంచి క్లీన్ చెయ్యడము, తర్వాత పాప పర్మిషన్ తీసుకొని రావడం ఇదంతా తర్వాత అర్థమయ్యి అప్పుడు మాస్టర్స్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. హెల్త్ ఇష్యూ అయితే ఇది. ఇంకా తర్వాత ధ్యానంలోకొచ్చాక కొన్ని భయాలుండేవి నాకు. చాలా భయం. చీకటంటే భయం. తర్వాత డెత్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం. అసలా డెత్ అయిన వాళ్ళు అంటే ఆ ఇంటి వైపు కూడా చూసేదాన్ని కాదు. చూడకపోయినా వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. నా వెనకాతలే ఉన్నారు, దెయ్యమై ఉన్నారన్న ఫీల్ ఉండేది. అయితే దీనికి చాలా ట్రైనింగ్ ఇచ్చారండి నాకు ఆస్ట్రల్‌గాను. నేను ధ్యానంలో కూర్చోగానే లేకపోతే డ్రీమ్‌లో కానీ ఒక శ్మశానంకి తీసుకెళ్ళేవాళ్ళు. ఒక సైడ్ పత్రి సారు, ఒక సైడు వంశీ సారు వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఆ శవాలు స్కెలిటన్స్ ఉంటాయి కదా! ఆ స్కెలిటన్స్‌ని లేపి కూర్చోబెట్టి చెప్పు ధ్యానం చెప్పు, వాళ్ళకి ధ్యానం చెప్పు ఇలాగా ట్రైనింగ్ ఇచ్చారండి. దాంతోటి నాకు ఆ భయం పోయింది. ఇలాగా ఆ భయాలన్నీ పోయాయి. తర్వాత నాలెడ్జ్ గుణాలు మార్చుకోవాలి. మనం ఈ అరిషడ్ వర్గాల్లో లాక్ అయ్యి ఉన్నాము. ఆ అరిషడ్ వర్గాల నుంచి మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలి మనల్ని మనం పరిశీలించుకుంటూ నేను ఇప్పుడు ఎందుకు జెలస్‌తో ఉన్నాను, దీన్ని ఓవర్కమ్ చేయాలి, జెలస్‌తో ఉండే పని లేదు. ఇలాగ ఒక్కొక్కటి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అరిషడ్ వర్గాల్లో లాక్ అవ్వకుండా ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా అయ్యింది అని చెప్పను. ప్రాక్టీస్ అయితే చేస్తున్నానండి. ఇది స్పిరిచువల్ డెవలప్మెంట్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాణికోటితోటి ఏ విధంగా సహచర్యం అంటే వాటితోటి ఏ విధంగా ప్రేమతత్వంతో జీవిస్తున్నారు? ఇంతకుముందైతే నాన్ వెజ్ తినేదాన్నండి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో రాగానే నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి అది మానేశాను. మానేసి అప్పుడు సారీ చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎన్ని జీవుల్ని చంపానో కదా, ఎప్పటివరకు ఎన్ని తిన్నానో కదా, వాటన్నిటికీ తెలియక చేశాను, నన్ను క్షమించండి అని చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇంతకుముందు నార్మల్గా చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక జీవిని చూస్తే అది కూడా పరమాత్మ స్వరూపమే కదా అన్న భావన అయితే వెంటనే వచ్చేస్తుంది. పైగా షిరిడి సాయి ఒక మాట అంటారు. అది అంటే నేను సాయి భక్తురాలిని, ఫస్ట్ బాగా డివోటీని. ఇప్పటికీ నాకు సాయిబాబానే నడిపిస్తారు. అయితే ఆయన ఒక మాట అంటారు, నేను మలంలో పురుగుని అని. బాబానే నేను మలంలో పురుగుని అన్నారు కాబట్టి పురుగులో కూడా బాబానే కదా ఉంది. నేను ఎందుకు ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను అని వాటిని కూడా ఒక ఆత్మస్వరూపులుగా చూడడం అలవాటు చేసుకున్నానండి. మేడం, మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? మారకముందు మీ యొక్క ఆలోచనలు, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ డే నుంచే నేను శాకాహారి అయిపోయానండి.
సో, అంతకుముందు ఎమోషన్స్ అంటే చెప్పాను కదా! ఎప్పుడూ డిప్రెషన్‌లో, ఒక బాధలో, ఒక దుఃఖంలో ఉండేదాన్ని. రీజన్ అయితే తెలిసేది కాదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి రావడం, శాకాహారిగా మారడం జరిగిందో, అప్పుడు ఒక హ్యాపీనెస్‌లో అయితే ఉన్నాను. ఎమోషనల్‌గా కూడా చాలా బ్యాలెన్స్, ఇంతకుముందు ఇన్‌బ్యాలెన్స్‌గా ఉండేదాన్ని ఎక్కువగా. ఇప్పుడైతే నేను బెటర్‌గానే ఉన్నానండి. అంతకు ముందటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మేబీ నేను చంపి తిన్న ఆ జీవుల యొక్క బాధ, ఆ వేదన అవన్నీ నేను అనుభవించానేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మేడం, మీరు పత్రి సార్‌ని ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు ఎలాంటి అనుభూతులు కలిగినాయి? పత్రి సార్‌ని నేను ఫస్ట్ చెప్పాను కదా! వెంకటేశ్వర స్వామితో చైతన్యంతో కనెక్ట్ అయ్యానని. ఆ పక్క రోజే కలిసానండి. చాలా యాంగ్జైటీతో ఉన్నాను. అర్రే! ధ్యానం అంటే ఇంత బావుందే! ఇంత హ్యాపీనెస్ ఉందే! మరి దాన్ని పరిచయం చేసిన గురువుగారు, అందరికీ చెప్పే గురువుగారు రేపొస్తున్నారంట. ఎలాగైనా సరే ఆయన్ని చూడాలి అన్న ఆతృత అయితే చాలా ఉన్నింది. ఆతృతతోటే స్కూల్ నుంచి రాగానే అన్నీ అక్కడ పడేసి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను క్లాస్ దగ్గరికి. వెళ్తే సార్ ర్యాలీగా వస్తున్నారు అని తెలిసింది. అక్కడైతే ఎవరు లేరు. ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. సార్ కోసం చాలా వెయిట్ చేశాను. అయితే సార్‌ని చూడగానే లోపల నుంచి భయం మొదలైందండి. అసలు ఎంత భయం అంటే అది ఎందుకొచ్చిందో నాకు ఇప్పటికీ తెలీదు. విపరీతమైన భయం. అసలు ఆయన్ని అలా చూడాలి అంటేనే నా వల్ల కాలేదు. ఆ రోజైతే అలా గడిచిపోయింది. అయితే ధ్యానం చేయించారు. ధ్యానంలో మళ్ళీ ఒక మంచి అనుభూతి పొందడం అయితే జరిగింది. కానీ ఆయన్ని దూరంగా చూడడమే అండి. దగ్గరికెళ్ళాలంటే అంత క్యాపబిలిటీ నాకు లేదు. అలాగా కనీసం 2-3 ఇయర్స్ గడిచిపోయింది. వెళ్తాను, ధ్యాన మహాచక్రంకెళ్తాను, చూస్తాను. ఆయన అటొస్తున్నారంటే నేను ఇటెళ్ళిపోతాను. చల్లగా జారుకొని వెళ్ళిపోయేదాన్ని. అలా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కనిగిరిలోనే ఫస్ట్ టైం ఏమైందంటే, వేరే మేడం వాళ్ళ ఇంట్లో సార్ దిగారు. అప్పుడు సార్‌కి ఇక్కడికి తీసుకురావాలి, ఈ ఇంటికే తీసుకురావాలి పత్రి గారిని. అప్పుడు వాళ్ళ పిఏ గారున్నారు కదా! ఆ సారుండి సందుల్లో కారు కాదు, బండి కావాలి అంటే, నాదుందండి అని చెప్పి నేను తాళం ఇస్తున్నా. తాళం ఇస్తుంటే సారుండి, అదేంటి గురువుగారు నీ బండెక్కే అదృష్టం వస్తే నువ్వు తాళం ఇస్తావంటే, అమ్మో నా వల్ల కాదు, నాకు భయమండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంటే అరిచేశారు. అరిచేయగానే ఇంకా సరే అని చెప్పి చాలా ఇన్కన్వీనియన్స్‌గానే లాక్ తీసుకొని బండి తీసుకొచ్చి పెట్టాను. సారు కూర్చున్నారు. అయితే ఒక సైడ్‌కి కూర్చున్నారు. అయ్యో! సార్ ఒక సైడ్‌కి నా వల్ల కాదు. అసలే మీరంటే భయం, నా వల్ల కాదు సార్, అటు ఇటు కూర్చుంటే, ఏయ్ నేను ఇట్లే కూర్చుంటా పదా అన్నారు. అంతే ఇంక వణుక్కుంటా షివరింగ్ బాగా అర్థమవుతుంది. సగం దూరం వచ్చాక సార్ భుజం మీద చెయ్యేసి, "ఏం పర్లేదు నేనున్నా గదా! పద" అన్నారు. అయ్యో! మీరున్నారనేనండి అని మనసులో అనుకొని అలా తీసుకొచ్చాను. చాలా జాగ్రత్తగా, చాలా భయంగా తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా రూమ్‌లోకెళ్లారు. రా అన్నారు. ఎళ్లి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఫస్ట్ టైమ్ సార్‌తో అంత దగ్గరగా మాట్లాడడం. కూర్చోగానే ఏంటి సంగతులు అన్నారు. ఏమో సార్ మీరంటే నాకు చాలా భయం సార్, నా వల్ల కాదు సార్ అన్నాను. అనగానే అవునా! నేనంటే నీకు భయమా అని ఇలా కళ్ళల్లోకి చూసారు. చూసి తల ఇలా వంచేసి ఆయన ఒళ్ళో పెట్టేసుకున్నారు. అరగంట సేపండి అందరూ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆళ్ళతో మాట్లాడుతున్నారు. నేను లెగవబోతే లెగవనీయట్లే, ఇలా అని చేస్తున్నారు చేత్తోని. హాఫ్ ఎన్ అవర్ అది అయిపోయిన తర్వాత ఇంకా లేసాను. లేసిన తర్వాత ఏంటి అన్నారు. ఏం లేదు సార్, మీరంటే చాలా భయం సార్, కానీ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది సార్ అన్నాను. అది అయిపోయిన తర్వాత, మేడం నన్ను అలా తాకాలంటే ఎన్నో జన్మల సాధన ఉండాలి మేడం, ఊరికే అవ్వదు మేడం అన్నారు. అరగంట నేను ఇంత టచ్‌లో ఉన్నానంటే పర్వాలేదు, నా సోల్ బెటరే అని అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఆ భయం అయితే పోయిందండి. ఇంకా తర్వాత చాలా ఫ్రీగా ఉండేదాన్ని సార్ తోటి. కనిగిరి సార్ వచ్చారు అంటే సార్ దగ్గరికెళ్ళి కూర్చోవడం, చాలా మంచిగా ఏంటి ఏం చేస్తున్నావంటే ఆ ప్రోగ్రామ్స్ ఇదిగోనండి ఇలాగ చేస్తున్నానని చెప్పడం, ఆ ఫ్రీడమ్ అయితే బాగా వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారైతే గురువుగారి దగ్గర దొరికిపోయాను.
లక్ష్మీ మేడం అని ఉన్నారు. మేడం వాళ్ళ ఇంటికొచ్చారు. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ సెషన్ ఉంది. అయితే మేడము వడ, ఇడ్లీ అవేవో చేసింది. చేస్తే సార్‌కి తీసుకెళ్ళి పెట్టుపో అంది. తీసుకెళ్ళి పెట్టాను. చట్నీ ఏసిచ్చాను. అయితే సార్ నాకు సాంబార్ తే అన్నారు. యాక్చువల్‌గా నాకు తెలీదు సాంబార్ లేదని. ఉందని తెలీదు. బయట నుంచి తెప్పిచ్చారనమాట ఆ రోజు. అయితే సాంబార్ లేదండి అన్నాను. బయట నుంచి వేరే అతను గబగబా కప్పుతోని తెచ్చి ఆడ పెట్టారు. ఇలా చూసి లేదన్నావు, లేదన్నావు అన్నారు. కామ్‌గా ఉన్నాను. మళ్ళీ అవతలోళ్ళతో చాలా బాగా మాట్లాడతారు. ఇటు కోపంగా చూసి లేదన్నావు, లేదన్నావు అంటారు. నిమిషానికొకసారి ఇలా మాట్లాడుతుంటారు. అమ్మయ్య! నన్ను మర్చిపోయానులనుకుంటే కాదు. మళ్ళీ ఇటు చూసి అరుస్తున్నారు. నాకర్థం కాల. ఇంకా సార్ నాకు తెలియక మాట్లాడాను సార్. ఇక మీదట తెలియకుండా ఏం మాట్లాడను సార్ అన్నాను. ఇంకంతే. ఇంకా రిపీటెడ్‌గా లేదింక. ఆగిపోయింది. ఓహ్! ఈ అమ్మాయి తెలుసుకుందనుకున్నారో ఏంటో. ఇంకా ఆ తర్వాత అదయిపోయిన తర్వాత దా అని చెప్పి ఆయనే దగ్గరికి పిలుచుకొని భుజం మీద చెయ్యేసి ఫోటో తీసుకున్నారు. అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాగా పత్రి సార్‌తో మంచి మంచి ఎక్స్‌పీరియన్సెసే ఉన్నాయండి. ఆయన దగ్గర చాలా ప్రేమతత్వంతో ఉన్నాను. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే ప్రోగ్రామ్ పెడుతున్నారు. పత్రి సార్ వస్తున్నారు. మొత్తం అందరం కూర్చొనున్నాము. నేను ఇటు మధ్యలో దారుంది గదా! చివర కూర్చున్నాను చైర్‌లో. అయితే నేను మనసులో అనుకుంటున్నాను. పత్రి సార్ నన్ను హగ్ చేసుకోవాలి. పత్రి సార్ నన్ను హగ్ చేసుకోవాలి అనుకుంటున్నా. అయితే వచ్చారు. అలా నేరుగా వచ్చి నా దగ్గర ఆగిపోయారు. ఇదేంట్రా బాబు అనుకున్నాను. వచ్చి దా అన్నారు ఇలాగే చేతులు పెట్టి. అంతే ఇంకా హగ్ చేసుకొని కొంచెం సేపు అలా ఉండిపోయారు. ఉన్న తర్వాత వదిలేసి చాలా అన్నారు. అన్నాను. అనంగానే మళ్ళీ ఇంకోసారి హగ్ చేసుకొని ఇంకెళ్ళిపోయారు. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. నాకు నిజంగా పత్రి సార్ లాంటి ఒక పరమ గురువు లైఫ్‌లోకి రావడం అనేది అది చాలా ఎంతో అదృష్టం అనే చెప్పుకోవాలి. మేడం, ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన మార్గంలోకి వచ్చి ఎన్నో లాభాలు పొంది, ఎంతో జ్ఞానం పొంది ఉన్నారు. మరి ఈ సమాజానికి ఈ ధ్యానం గురించి మీరు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి? యాక్చువల్‌గా నేను సద్గురూస్ మూవ్‌మెంట్ అని వంశీకిరణ్ గారు పెట్టున్నారండి. ఆ సద్గురూస్ మూవ్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఉన్నాను. మొదటి నుంచి చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ఆ సార్ క్లాస్ ద్వారానే నేను ఆ పరమానందం పొందాను. అప్పటినుంచి ఇంకా వంశీ సార్ ఆధ్వర్యంలోనే నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఇలాగా అప్పుడు షిరిడి సాయి యజ్ఞాలు చేసేవారు వంశీకిరణ్ గారు. ఆ షిరిడి సాయి యజ్ఞాలు చేస్తూ ఉంటే మరి అన్ని ఊర్లకి సార్ ఒక్కరే తిరగలేరు కదా! అలాంటి టైంలోన నేను ఈ సరౌండింగ్స్‌లో 3 డేస్ వర్క్‌షాప్ షిరిడి సాయి టెంపుల్స్‌కెళ్ళడం, సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని చెప్పడం, షిరిడి సాయి అసలు చెప్పింది ధ్యానము. అందుకనే బాబా మందిరాలన్నిటిలోనూ పర్టిక్యులర్‌గా ధ్యాన మందిరాలుంటాయి అని ధ్యానం పరిచయం చేయడం, శాకాహారులుగా ఉండాలి అని చెప్పి ఆ క్లారిటీ ఇవ్వడం. అంటే బాబా డివోటీస్ యాక్చువల్‌గా బాబా మాంసం వండి పెట్టారు కదా! మేము తింటాము. అది తప్పు కాదు అన్న మైండ్‌లో ఉంటారు. అయితే ఆయన యొక్క దేశకాలమాన పరిస్థితులేంటి? ఎందుకు ఆయన అలా తినాల్సొచ్చింది? తిన్న తర్వాత మళ్ళీ పేగులు కడుక్కున్నారు. మరి మనం కడుక్కోగలమా? ఇలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆ విధంగా శాకాహారులుగా చాలామందిని మార్చడం జరిగిందండి. తర్వాత ఇంకా సార్ వంశీ సార్ ఏ ప్రాజెక్ట్ అయితే కండక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాము. ప్రస్తుతం అయితే ఒక అద్భుతమైన వర్క్‌షాప్ అవుతూ ఉంది. నిష్కలంక సాధన. ఏంటి ఇది అంటే మామూలుగా మనం ప్రాపంచికంగా వాళ్ళలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని ఒక డిప్రెషన్‌లో ఉండిపోతాం ఎప్పుడు. అంటే మనకి కర్మల ద్వారా తెచ్చుకున్నయి ఒక 20% ఉంటే, చుట్టూ ఉండే వాళ్ళ అవమానాల నుంచి, వాటి నుంచి మనం ఎదుర్కొనే బాధలు 80% మ్యాక్సిమం. పత్రి గారు కూడా చెప్తూ ఉంటారు. లోకులు ఇనుప ముక్కు కాకులు సుభాష్ అని నా గురువుగారు నాకు చెప్పారు అని చెప్తూ ఉంటారు. ఆ ఇనుప ముక్కులతో అనేటువంటి వాళ్ళందరి మాటల్ని తీసుకొని మన మనసుని గాయపరుచుకుంటూ ఆ దుఃఖంలో బెంగలో ఉండిపోతాం.
దీన్ని ఏ విధంగా దాటాలి అని దాని మీదే వర్క్షాప్ అవుతూ ఉందండి ప్రస్తుతానికైతే. ఇంతకుముందు కర్మల్ని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి అన్నది ఒక కాన్సెప్ట్ ఉండేది. అది అవుతూ ఉంది. ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్. షిరిడి సాయి యజ్ఞాలు, ధ్యాన అన్నమయ్య యజ్ఞాలు, తర్వాత కర్మ ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, దాన్ని విపాకం ఎలా చేయాలి, పాకం, విపాకం. కర్మలు ఎక్కువ ఉండి సఫర్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని డిజాల్వ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది నిష్కలంక సాధన. ఇలాగా వంశీ సార్ ప్రతి ప్రాజెక్ట్లోనూ నేను వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నానండి. దేవాలయాలే ధ్యానాలయాలు కావాలి అన్న పత్రి సార్ కాన్సెప్ట్ని పట్టుకొని అలా ముందుకెళ్తూ ఉన్నాము. పత్రి సార్తో కూడా చెప్పాను చాలాసార్లు వచ్చినప్పుడు, ఏంటి ఏం చేస్తున్నావు అంటే, సాయి యజ్ఞాలండి వంశీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నా అంటే, ఓ గుడ్ అనేవాళ్ళు. చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు కూడాను. ఇలా నా ప్రచారం సాగుతూ ఉందండి. మేడం, పిఎంసి ఛానల్ గురించి మీ యొక్క మాటల్లో, పిఎంసి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షితులు చేస్తున్నాయి, పిఎంసి ఛానల్కి మీ యొక్క సహాయ సహకారాల గురించి కూడా. పిఎంసి ఛానల్ అంటే చాలా అద్భుతం అండి. ఈరోజు ప్రతి గ్రామంలోకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్న విషయం తెలుస్తూ ఉందంటే, అసలు ఏమాత్రం తెలియని వాళ్ళకు కూడా, మారుమూలకు కూడా ఈరోజు వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా పిఎంసి ఛానలేనండి. అయితే ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రతి పల్లెకి వెళ్ళి వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉంది. ముఖ్యంగా శాకాహారం మీద అవగాహన కల్పిస్తూ ఉంది. ఏంటి అంటే, పల్లెల్లో వాళ్ళకి ఈ మాంసాహారం రాంగు ఆ ఐడియా ఉండదు మ్యాక్సిమం. కానీ మన ఈ పిఎంసి ఛానల్ ద్వారా శాకాహారం యొక్క ఔన్నత్యం అనేది చాలా అద్భుతంగా బయటికి వెళ్తూ ఉందండి. శ్వాస మీద ధ్యాస దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు, ఓహో జీవితం అంటే ఇలా ఉంటుందా, ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అనేది ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలా అన్న అవగాహన బాగా కల్పిస్తుంది. ఎందుకంటే నిరంతరం వస్తూనే ఉంటాయి జ్ఞాని భవ ఇలాగా ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా అందరూ మంచిగా ఎన్లైటన్ అవుతున్నారండి. ఇది ఒక అద్భుతం. చివరిగా ఇప్పుడున్న సమాజానికి ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి మీరు ఇచ్చే సందేశం. ధ్యానము అంటే అది ప్రతి ఒక్కరికి అవసరం అండి. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి తీరాలి. ఎందుకు అంటే, ఈ ధ్యానం తెలియకపోతే అసలు మనమేంటి అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకొని మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో, మన ఆత్మ ప్రణాళిక ఏంటి, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము అన్న క్లారిటీ వస్తుంది. ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితం రెండూ బ్యాలెన్స్గా ముందుకెళ్ళాలి అంటే ఏ బాధరబందీలు లేకుండా, కష్టాలు ఉంటాయి, కష్టాలు పోతాయి అని చెప్పను, ఉన్నట్టే ఉంటుంది జీవితం. కానీ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న గైడ్లైన్స్ అయితే మనకి ధ్యానం ద్వారా దొరుకుతాయి. అలాగే ప్రపంచిక జీవితంలో వచ్చే ప్రతి కష్టము దాని యొక్క మూలం తెలుసుకునేటువంటి అవకాశం ఈ ధ్యానం ద్వారానే మనకు వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు అనేది నా ఉద్దేశం. ధ్యానం చేశాము అంటే ఆటోమేటిక్గా శాకాహార అయ్యి తీరుతాం. ఎందుకంటే మన లోపల నుంచి ఒక కరుణా హృదయం యాక్టివేట్ అవుతుంది కదా. ఆ కరుణా హృదయం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో, అన్ని జీవుల్లో నేనే ఉన్నాను బాబోయ్, వాటిని హింస పెట్టడం ద్వారా ఆ పెయిన్ నాదే కదా అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాము అంటే ఖచ్చితంగా శాకాహారులై తీరుతామండి. మనం చేయాల్సింది శ్వాస మీద ధ్యాస నేర్పించడమే. ఫ్రెండ్స్, చూశారు కదా హైమా గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ధ్యానంలో ఏమీ లేదు అని నిరూపించడానికి వచ్చిన ఆ మేడం ఈరోజు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారో. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎంత సంతృప్తిగా ఆనందంగా జీవిస్తున్నారో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకోగలిగాం. అలాగే ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉండేవి. ఆ భయాలను ఏ విధంగా లీడ్ చేసి ఈరోజు ఎంతో ధైర్యంగా అద్భుతంగా ఈరోజు మన ముందు వచ్చి ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పత్రిజీ సార్ తోటి వారి యొక్క జర్నీ, వారి యొక్క అనుభవాలు చాలా చాలా బాగున్నాయి కదా. చాలా ఎంత అద్భుతమైనటువంటి
ఈ జ్ఞానాన్ని మన పిఎంసి ప్రేక్షకుల కోసం అందించినటువంటి మేడం గారికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఈ ఇంటర్వ్యూ తీసుకొని అందరికీ నా అనుభవాలని పంచుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలండి. ఈ అవకాశం అందించినటువంటి పిఎంసి ఛానల్కి, అలాగే ఒక పరమ గురువు ఆ మార్గంలో నడిచేటువంటి అవకాశం కల్పించిన యూనివర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.